పవర్ స్టార్ వర్సెస్ మల్టీ స్టారర్స్. జూన్ మొత్తం మల్టీ స్టారర్ల డామినేషన్. పవన్ మల్టీ స్టార్లను తట్టుకుంటాడా? మల్టీ స్టారర్లు పవన్ని తట్టుకుంటారా? గెలుపు ఎవరిది? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్కు జూన్ నెల చాలా ఇంపార్టెంట్ అవ్వనుంది. గత 2 నెలలుగా చాలా థియేటర్లు కనీసం మెయింటెనెన్స్ ఖర్చులకు కూడా సరిపడా కలెక్షన్స్ రాక లబోదిబోం అంటున్నాయి. అండ్ ఇదే రీజన్ తోటి పర్సంటేజ్ డిమాండ్ ముందుకు తీసుకొచ్చింది. అండ్ ఇక నానా రగడ జరిగి బంధు వివాదం గురించి ఎవరెవరో మాట్లాడేలా చేసింది. అండ్ ఈ టైంలోనే వారానికి ఒక సినిమా చొప్పున క్రేజీ సినిమాలు క్యూ కట్టడం వాళ్ళను ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. అవేంటంటే, ముందుగా జూన్ 5న విడుదలవుతున్నటువంటి థగ్ లైఫ్ డబ్బింగ్ కంప్లీట్ అయినప్పటికీ కమల్ హాసన్ గారు అండ్ సింబు గారు, త్రిష గారు వీళ్ళందరి కాంబినేషన్తో పాటు మణిరత్నం గారి బ్రాండ్ తెలుగులోనూ క్రేజ్ వచ్చేలా చేస్తుంది. ఒకవేళ విక్రమ్ రేజ్ టాక్ వస్తే మనక కలెక్షన్ల మోత మోగడం పక్కా అని చెప్పొచ్చు. ఇకపోతే థగ్ లైఫ్ తర్వాత జూన్ 12న అసలైన బిగ్ డే. అదే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు పార్ట్ 1 పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం అయినాక వస్తున్నటువంటి ఫస్ట్ మూవీ కాబట్టి, అండ్ పవర్ స్టార్ గారిది ఆ మూవీ ఉన్నటువంటి బజ్ సంగతి ఎలా ఉన్నా కానీ వెల్కమ్ మాత్రం చాలా గ్రాండ్గా ఉండబోతుంది. ఇక రీసెంట్గా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు చూపిస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ కనుక నిజమైతే మాత్రం బాహుబలి అండ్ పుష్ప ఈ రేంజ్ రికార్డులు డెఫినెట్గా ఆశించవచ్చు. ఒకవేళ ఓపెనింగ్స్ ఎంత భారీగా వచ్చినా అవి నిలబడాలంటే డెఫినెట్గా ఎంతో కొంత టాక్ మాత్రం చాలా ముఖ్యం. సినిమా టాక్ మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక దాని తర్వాత జూన్ 20న కుబేరా మీద క్రమంగా హైప్ పెరుగుతూనే ఉంది. ధనుష్ గారు, నాగార్జున గారి ఇద్దరిది మల్టీస్టార్ ఫస్ట్ కలిసి యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా. అండ్ శేఖర్ కమ్లా గారి డైరెక్షన్ తోడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ మాస్ని కొంచెం తిప్పుకునేలా ఉంది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కుబేరకు మరో అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇకపోతే జూన్ 27 లాస్ట్ వీక్లో మంచు విష్ణు గారి కన్నప్పతో వచ్చేస్తున్నాడు. ఇక ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారి క్యామియోలు బయట మార్కెట్లో బిజినెస్ పరంగా చాలా బాగా హెల్ప్ అవుతాయని విష్ణు గారు భావిస్తున్నారు. బట్ కంటెంట్ మీదనే నమ్మకంతో ఓటీటీ డీల్స్ కూడా ఆలస్యమవుతున్నా సరే తొందరపడడం లేదు. చాలా పెద్ద కాన్వర్స్ కావడంతో పాటు హిట్ టాక్ వస్తే చాలు నార్త్లోనూ చిన్ని చాలా బాగా రిసీవ్ చేసుకునే అవసరాలు పుష్కలంగా ఉంటాయి. ఒక్క జూన్లోనే వస్తున్నటువంటి ఈ 4 సినిమాలన్నీ కలుపుకుంటే సుమారు 2000 కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ కనిపిస్తుంది. ఇవన్నీ జనాలకు గనక కనెక్ట్ అయిపోతే మాత్రం, ఒకవేళ క్లిక్ అయితే కనుక కాసుల వర్షం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇకపోతే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు రాబోతున్నటువంటి జూన్లో కంప్లీట్గా అన్ని 4 సినిమాలు వచ్చేటువంటి 4 సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాలలో 3 సినిమాలు మల్టీ స్టారర్ సినిమాలే. కేవలం ఒకే ఒక్క సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు పార్ట్ 1. సో ఇవి కంప్లీట్గా అన్ని మల్టీ స్టారర్స్. ఇవి ఈయనదొక్కందే సింగిల్గా వస్తున్నటువంటి సినిమా. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, మల్టీ స్టారర్ వర్సెస్ పవర్ స్టార్ అనే క్యాప్షన్ కూడా ఇప్పుడు అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఎందుకంటే జూన్ 5న వస్తే ఇక్కడ 12న హరిహర వీరమల్లు, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ కుబేరా, దాని తర్వాత మళ్ళీ కన్నప్ప వస్తుంది. సో ఇక విషయం ఏంటంటే, కన్నప్పలో తెలుసు ప్రభాస్ గారు చేస్తున్నారు, అక్షయ్ కుమార్ గారు, అది చాలా పెద్ద స్కేల్లో అండ్ పాన్ ఇండియా రేంజ్లో డెఫినెట్గా అది ఎంతో కొంత డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటి సినిమా కుబేరా, ముందుకు వచ్చేటువంటి సినిమా కుబేరా కూడా అంతే. ధనుష్ గారు దట్ తమిళ్, తెలుగు డెఫినెట్గా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ నాగార్జున గారు కూడా దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ కాబట్టి, సో డెఫినెట్గా ఆ సినిమా తెలుగులో ఎంతో కొంత డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇకపోతే థగ్ లైఫ్ కూడా అంతే సేమ్. కమల్ హాసన్ గారు తెలుగు, తమిళ్ రెండు లాంగ్వేజ్లో ఆయనకున్నటువంటి రెస్పాన్స్ మనకు తెలుసు. ఆయనకున్నటువంటి సినిమాల కలెక్షన్స్ విక్రమ్ ఆల్మోస్ట్ అంటే ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే ఆయన విక్రమ్ చాలా డబ్బులు కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ తెలుగులో కూడా చాలా బాగా ఆడింది విక్రమ్. బట్ అలాంటి టాకే వస్తే డెఫినెట్గా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి దాంట్లో సింబు గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. దానికి తోడు అండ్ త్రిష గారు అండ్ దాని తర్వాత అభిరామి గారు, అంటే మంచి స్టార్ క్యాస్ట్ ఉంది. మెయిన్గా డైరెక్టర్ మణిరత్నం గారి గురించి చెప్పుకోవాలి. సో మణిరత్నం గారు ప్రేమ సినిమాలు చాలా, అంటే లవ్ స్టోరీస్ బాగా తీస్తారు. బట్ ఆయన థగ్ లైఫ్ అని దాంట్లో కొంచెం రొమాంటిక్ యాంగిల్లో టచ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆయన మార్కెట్ కూడా ఎంతో కొంత వాల్యూ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే హరిహర వీరమల్లు మొత్తం కూడా అక్కడ డైరెక్టరా, ప్రొడ్యూసరా, కాస్టా ఇవన్నీ కాదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీదనే ఆధారపడి ఉంటుంది సినిమా. ఇన్ కేస్ సినిమా బాగుంటే
పవర్ స్టార్ గారి అకౌంట్లోకి ఆబ్వియస్లీ పడిపోతుంది అది. బట్ బాలేపోతే మాత్రం ఇన్ కేస్ కొంచెం డివైడ్ టాక్ కానీ లేకపోతే అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రాకపోతే మనకు డెఫినెట్గా ఈ మల్టీ స్టారర్లు హరిహర వీరమల్లుని దెబ్బ కొడతాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా కంప్లీట్గా సినిమా కంటెంట్ మీదనే ఎక్కువ బేస్ చేసుకొని సినిమాలు హిట్ అండ్ ఫ్లాప్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఈ సినిమాలు అన్నింటిలో కూడా ఏది కంటెంట్ బాగుంటే అది జూన్లో కింగ్ అవుతుంది, లేదు అంటే మాత్రం డెఫినెట్గా ఇబ్బంది పడే ఛాన్సెస్ మాత్రం లేకపోలేదు. బట్ ఏఎం రత్నం గారు మాత్రం సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అండ్ ఇక హరిహర వీరమల్లు అంటే పవర్ స్టార్ గారు ఆఫ్టర్ పొలిటికల్ లైఫ్ తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ఇది. అంటే అంతముందు ఆయన చేసినటువంటి ఎప్పుడో అనౌన్స్ చేసినటువంటి సినిమాలు అయ్యి హరిహర వీరమల్లు కానీ, ఓజీ కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఇవన్నీ కూడా ఇవి ఆల్రెడీ అనౌన్స్ చేసిన మూవీసే. బట్ ఇందులో నుంచి ఫస్ట్ వస్తున్నటువంటి మూవీ ఇది. బట్ ఇది ఒక 17వ శతాబ్దంలో పీరియాడిక్ డ్రామా కాబట్టి ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది డెఫినెట్గా. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే డైరెక్షన్. ఇద్దరున్నారు, అటు ఏఎం రత్నం గారు అబ్బాయి చేస్తున్నారు డైరెక్టర్గా జ్యోతికృష్ణ గారు, అండ్ ఇక్కడ మళ్ళీ క్రిష్ గారు కూడా కొద్ది రోజులు చేసి దాన్ని క్విట్ అయిపోయి ఇప్పుడు ఆయన చేస్తున్నారు. సో ఇద్దరికి మరి ఆ డైరెక్షన్ మ్యాచింగ్ అనేది అవుతుందా, లేకపోతే ఈయన విజనరీ ఏంటి ఆయనది ఏంటి అనేది తెలీదు. బట్ ఇద్దరు డైరెక్టర్లు కాబట్టి ఎక్కడనో కొంచెం చిన్న డౌట్ అవుతుంది. బట్ దాన్ని అర్థం చేసుకొని తీస్తే అండ్ పవర్ స్టార్ గారి యాక్టింగ్ స్కోప్ డెఫినెట్గా దానికి ఎంతో కొంత ప్లస్ అవుతుంది. అవేవి కనిపించవు హిట్ అయితే మాత్రం, స్టోరీ బాగున్నా హిట్ అయినా కనిపించవు. బట్ అదంతా కాకపోతే మాత్రం ఇక్కడ ఈ సినిమాలు డెఫినెట్గా ఎంతో కొంత లాస్ చేస్తాయి. ఇకపోతే తగ్ లైఫ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లే కమల్ హాసన్ గారు. ఇక మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ కన్నప్ప గురించి. కన్నప్ప ఆల్రెడీ హార్డ్ డిస్క్ ఏదో మిస్ అయిపోయింది, రిలీజ్ అవుతుందా అవదా అని చాలా డౌట్లు అయితే వచ్చినాయి. కానీ అలాంటి డౌట్ లేదు. డెఫినెట్గా జూన్ 27న కన్నప్ప రాబోతుంది. దీంట్లో బిగ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సినిమాకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో దాంట్లో ఆయన ఒక పర్ఫెక్ట్ అంటే ఒక మేబీ 15 to 20 minutes చేసేటువంటి ఒక క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుందట. మరి ఆ క్యారెక్టర్ కోసమే ప్రభాస్ గారి ఫ్యాన్స్ డెఫినెట్గా సినిమాకి వెళ్తారు. ఈవెన్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా ప్రభాస్ గారు ఉన్నారంటే అందులో అడుగు పెట్టేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. దానికి తోడు బాలీవుడ్లో అక్షయ్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్. అండ్ దానికి తోడు మలయాళంలో మోహన్ లాల్ గారు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సినిమా మార్కెట్ విషయంలో చాలా ప్లస్ అయింది. అండ్ థియేటర్ దాకా తీసుకురావడానికి ఈ స్టార్ కాస్ట్ అంతా చాలా బాగా యూజ్ అవుతారు కన్నప్పకి. అండ్ మిగతా సినిమాలు కుబేరాకు కూడా అంతే సేమ్. ధనుష్ గారు, నాగార్జున గారు, అక్కినేని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నాసామిరంగా తర్వాత ఆయన సోలో రిలీజ్ లేదు. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి సినిమా కూడా సోలో కాకుండా కానీ ధనుష్ గారి పక్కన ఎంతో కొంత ఇంపార్టెంట్ రోల్. దాని తర్వాత కూలీ కూడా వస్తుంది. బట్ చాలా మంచి ఆకలి మీద ఉన్నారు. తండేలు వచ్చింది, బట్ నాగార్జున గారి నుంచి వెళ్ళి చాలా ఈవెంట్ సంక్రాంతి పోతుంది, మళ్ళీ ఒక సంక్రాంతి కూడా అయిపోయింది, అయినా కానీ ఒక సినిమా రాలేదు. సంవత్సరం దాటిపోతుంది ఆయన బిగ్ స్క్రీన్ మీద చూసి. కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ కూడా వస్తారు. కానీ ఈ సినిమాలన్నింటిలో మేజర్గా ఇక్కడ మాట్లాడేది కంటెంట్. సో ఆ కంటెంట్ కనుక ఉండుంటే డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే, అండ్ ఒకే నెలలో 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4 సినిమాలు అంటే సగటు ఆడియన్ కొంచెం ఎక్కువగా స్టార్ సినిమా ఏదైతే ఉందో ఇప్పుడు ఎక్కువగా వెళ్ళే సినిమాలు రెండే ఉంటాయి. ఇటు కన్నప్ప కావచ్చు, అటు హరిహర వీరమల్లు కావచ్చు. ఈ 2 సినిమాలకు చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఆడియన్స్. బట్ ఈ 2 కాకుండా కుబేరా, తగ్ లైఫ్ లాంటి ఇది ఒక డిఫరెంట్ జోనర్ కాబట్టి వీటికి వెళ్ళే ఆడియన్స్ కూడా ఉంటారు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అవి 2 చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి. బట్ ఇవి కొంచెం తక్కువ అనిపిస్తాయి. బట్ కుబేరా కనుక ఫ్యామిలీ టచ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా అది కూడా ఇన్ కేస్ ముందు వరుసలో ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా మాట్లాడేది కథ అండ్ అక్కడ స్టోరీ అండ్ ఆడియన్స్ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ మాట్లాడతాయి. సో మిగతాది ఏ స్టార్ ఉన్నా ఎవరున్నా బట్ ఓపెనింగ్స్ వరకు రావచ్చు. హరిహర వీరమల్లు ఎంత బాగాలేకున్నా ఓపెనింగ్స్ వస్తాయి. బట్ ఆ టాక్ నిలబడాలంటే లాంగ్ రన్లో సినిమా బాగుండాలి. అదే మేజర్గా ఉండాల్సినటువంటి క్వాలిటీ సినిమాలో. సో చూద్దాం మరి ఈ 4 సినిమాలు ఇప్పుడు వచ్చేటువంటి అన్నీ కూడా మల్టీ స్టారర్స్. బట్ పవన్ గారు ఒక్కరే సోలోగా దిగుతున్నారు. మరి ఈయనని వాళ్ళు తట్టుకుంటారా, వాళ్ళు ఈయనని తట్టుకుంటారా అనేది చూడాలంటే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ 4 సినిమాలలో మీరు దేని గురించి బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి.